కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వికారాబాద్ జిల్లాలో రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా వికారాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంను ఆర్టీఏ సభ్యులు జాఫర్ ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంను వాహన చోదకులు, డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలలో భాగంగా వికారాబాద్ రవాణా శాఖ అధికారి వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో డ్రైవర్లకు మహావీర్ హాస్పిటల్ వైద్య బృందంచే ఆర్టీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆర్టీఏ సభ్యులు జాఫర్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణకు వినూత్న కార్యక్రమాలు చేపట్టిన జిల్లా రవాణా శాఖ అధికారులను ఆయన అభినందించారు. రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి సంవత్సరం కొన్ని వేల కుటుంబాలు రోడ్డు పాలు అవుతున్నాయని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా వికారాబాద్ జిల్లా ఆర్టీఓ ఆఫీస్ నందు డ్రైవర్లకు, స్కూల్ బస్ డ్రైవర్లకు కానీ ప్రైవేట్ డ్రైవర్లకు కానీ ఉచిత కంటి చికిత్స కండక్ట్ చేస్తాము. దీనికి ఆర్టీఏ మెంబర్ శ్రీ జాఫర్ గారిని కూడా వచ్చి వారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దీంతో పాటు ఆర్టీఏ మెంబర్ గారి సూచనలు కూడా ఇచ్చారు. భద్రత విషయమై సారు జాఫర్ గారు చెప్పినట్టు మా ఒక డిస్టిక్ లెవెల్లో ప్రమాదాలు నివారించడానికి అన్ని డిపార్ట్మెంట్లతో మీటింగ్ కూడా జరిపి, పోలీసు కానీ సపోజ్ వేరే ఆర్ఎంబీ వాళ్ళతో పాటు మీటింగ్ జరిపి ఎక్కడెక్కడ ప్రమాదానికి కారణమైన సపోజ్ కొన్ని దిక్కుల రోడ్డు ప్రమాదాలకు రోడ్డుతో బాగా ఉంటుంది, కొన్ని దిక్కుల సిగ్నల్స్ ఉంటాయి, కొన్ని దిక్కులు అట్లాంటి సంబంధిత శాఖలకు అందరికీతో కలిపి మామూలుగా మేము కూడా డిస్టిక్ రోడ్ సేఫ్టీ కమిటీ ఉంటుంది. వాటితో పాటు ఈ గౌరవ జాఫర్ గారు చెప్పినట్టు మిగతా డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రమాదాలని ప్రతి సంవత్సరం తగ్గించుకుంటూ పోదానికి మేము కూడా శాశ్వత కృషి చేశారు తెలియజేస్తాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ వికారాబాద్ జిల్లా ఆర్టీఏ వెంకటరెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో డ్రైవర్లకి ఉచిత కంటి పరీక్ష నిర్వహణ కార్యక్రమం అనేది చేపట్టడం అనేది జరిగింది. ఇది రాష్ట్ర రోడ్డు రవాణా భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని డ్రైవర్లని ఎప్పటికప్పుడు జాగృతం చేస్తూ ప్రమాదాల నివారణకి, భవిష్యత్తులో ప్రమాదాలు జరగకూడదని చెప్పేసినటువంటి ఒక సదుద్దేశంతో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వేదిల సారథ్యంలో గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి సూచనల మేరకి ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున జిల్లా యంత్రాంగం చేపట్టడం చాలా అభినందనీయమైనటువంటి విషయం. ఇలాంటి శిబిరాల్ని, ఇలాంటి కార్యక్రమాల్ని వాహన చోదకులు, డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమంలో వాళ్ళ భాగస్వామ్యాన్ని వాళ్ళు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 150,000 మంది ఒక దేశంలో ఈ రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోతున్నారంటే కొన్ని కోట్ల మంది ప్రతి సంవత్సరం ఈ ప్రపంచంలో ఈ రోడ్డు ప్రమాదాలకు గురై తమ ప్రాణాలని సైతం కూడగొట్టుకొని కుటుంబాలని సాకవికాలం చేస్తున్నటువంటి దురదృష్టమైనటువంటి సంఘటనల్ని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర రవాణా శాఖ, ముఖ్యంగా వికారాబాద్ జిల్లా రవాణా శాఖ ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం అనేది జరిగింది. రోడ్డు వారోత్సవాల్లో భాగంగా ఉచిత కంటి శిబిరాలు కానీ, మరి ఈ నెల 31 ఈరోజు జరిగేటటువంటి హెల్మెట్ ర్యాలీ, ఆ ర్యాలీ వికారాబాద్లో గౌరవ స్పీకర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమానికి అందరూ వచ్చి ఒక అవగాహన కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు ముఖ్యంగా సర్వేంద్రియాల నయనం ప్రధానం అన్నారు. మన బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్ల కంటే కళ్ళు అనేవి చాలా ముఖ్యమైనవి. ఆ కళ్ళను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఆర్టీఏ వెంకటరెడ్డి సార్ గారికి మరియు జిల్లా యంత్రాంగానికి, గౌరవ ఎంబీఐలకి మరియు వచ్చినటువంటి వాహన చోదకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆర్టీఏ డిపార్ట్మెంట్ తరఫున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.